దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఇందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశారు. ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది అసలే 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు. 15,000 కాస్త 13 అయింది. ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళు దాటితే 48,000 మీ చేతుల్లో పెడతానన్నాడు. గత ఏడాది ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. పిల్లల చదువులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లలు చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికలని పోస్ట్ పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ 30వ తారీఖున లెక్కేసుకుంటే 6 త్రైమాసికాలు, 4,200 కోట్లు బకాయిలు. 700 × 6 త్రైమాసికాలు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ 1,100 కోట్లు ఇవ్వాలి. 2 ఏప్రిల్ గడిచిపోయాయి. 2,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఆ 2,200 కోట్లు కూడా ఈ 4,200 కోట్లకు కలిపితే 6,400 కోట్లు బకాయిలు. ఈ 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 750 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కింద బకాయిలు 4,500 కోట్లు దాటాయి. మామూలుగా నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది. ఈ 13-14 నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా 4,000 కోట్లు. ఆరోగ్య ఆసరా కింద మరో 4,500 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద 4,500 కోట్లు బకాయిలు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు. నెట్వర్క్ హాస్పిటళ్ళు చేతులెత్తేసిన పరిస్థితులు. అయినా వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన 143 హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు కాదు, తొలగించిన ఉద్యోగాలు 3 లక్షల పైచులకు. 2,66,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు. మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకుని రోడ్డును పడేశాడు. బ్రెవరేజెస్ కార్పొరేషన్లో మరో 15,000 మందిని రోడ్డున పడేశారు. రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు MDUల ద్వారా మరో 20,000 మంది. 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు. వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు. అంతవరకు ఉన్న PRCని రద్దు చేశాడు. కొత్త PRCని ఇంతవరకు వేయలేదు. 4 DAలు పెండింగ్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 DAలు పెండింగ్. మేము GPS అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే GPSని తీసేసి OPS తీసుకొస్తానన్నాడు. అది మోసమే. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 20,000 కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి. ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు 20,000 కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. అడిగితే సుమా దొంగ కేసులే, తప్పుడు కేసులే. చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అయినా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలే. 24 గంటలు కాదు, ఏప్రిల్ నుంచి బకాయిలు 1000 కోట్ల పైన ఉంటాయి బకాయిలు. అయినా ఎవరు ప్రశ్నించకూడదు, అయినా ఎవరు అడగకూడదు.